నేను వస్తా ఇక్కడ. రొట్టెలు తిన్న వాళ్ళు గట్టిగా ఉన్నారు, అన్నం తిన్న వాళ్ళు పొట్టిగా ఉన్నారు. పేదోళ్ళము భూమి కొనుక్కున్నాము, జ్వర పట్ట చేయక మా భూమి బుక్క పాకిరి మేడక చినుకుంటా పోయినాం. హలో వెల్కమ్ టు ధాత్రి లైఫ్. ఇవాళ మనం ఇప్పటూరుకు వచ్చేసాం. అయితే ఈ రోజు ఇప్పటూరులో చాలా మంది టాలెంట్ పీపుల్స్ ఉన్నారు, వాళ్ళందరినీ వెనక దిద్దాం. అలాగే అక్క చెల్లెలు కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు మరి గురించి. అయితే వెళ్దామా మరి? ఆటలు పాడిద్దాం, పాటలు పాడదాం, గిఫ్ట్స్ ఇచ్చేద్దాం. ఇంకెందుకు లేట్, పద వెళ్దాం పద. హాయ్, హలో, ఎలా ఉన్నారు? బాగున్నాం. మళ్ళీ ఈ రోజు మీ ఇంటికైతే వచ్చేసాం. మీతో ఆట పాటలతో మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. మీ దగ్గర ఉన్న టాలెంట్స్ అన్ని బయటకు తీయాలి, ఆటలు ఆడాలి, పాటలు పాడాలి. ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళకి గిఫ్ట్స్ ఉన్నాయి. ఫుల్ ఎంటర్టైన్ చేయాలి. మీరు ఎంటర్టైన్ అవ్వండి, మమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేయండి. ఇక్కడ ఒక అమ్మ ఉన్నారు, అమ్మని అడిగితే విశేషాలు అడుగుదాం. అమ్మ మీ పేరు? మా పేరు యశోద, యశోదమ్మ. యశోద కృష్ణుడి మమ్మీ. ఓకే సరే. యాక్చువల్లీ మనం వస్తున్నామని తెలిసి 10 నిమిషాల్లో టకా 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 రెడీ అయిపోయారు. మన గురించి అయితే ఆంటీ దగ్గరికి వెళ్దాం. ఏ ఆంటీని అడుగుదాం, అక్కని అడుగుదాం. నా పేరు కృష్ణవేణి. కృష్ణవేణి అక్క. రాధాకృష్ణ మంచి సింగ్ పేర్లతో ఉండే. ఈ అక్క పేరు రాజమణి. రాజమణి. రాజమణి, రాజాది రాజా. వజ్రమణి. రాజాది రాజా, రాజమాత అంట. మీరందరికి ఒక్కరే పేర్లు పెట్టిండ్రా ఏంది? మమ్మల్ని పెట్టిండ్రు, మమ్మనాయనలు పెట్టిండ్రు. ఇది అత్తగారిల్లు కదా, కరెక్ట్ గా అందరు మణిలు, రాధాకృష్ణులు అందరికి. అమ్మ ఒకసారి శారద. శారద బాగానే ఇంకా పేరు పెట్టలే పాపకైతే. మహాన్విత. పెద్ద పెద్ద పేర్లే ఉన్నాయి. ఈయన పేరు తెలుసా? నా పేరు ధనవంతుడు. ధన్వంతరి, ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటారు కదా, అది. లలిత. జయమ్మ. 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 ప్రియాంక. కొత్త కొత్త పేరు. ఏం పేరు? ప్రియాంక. ప్రియాంక. సిటీ పేరు? నా పేరు దివ్య. దివ్య. మీ పేరు? యాదమ్మ. యాదమ్మ. మీ పేరుకి మీనింగ్ తెలుసా? యాదగిరి. యాదగిరి పేరు పెట్టిండ్రు. యాదగిరి. శాస్త్రాద్రి యాదగిరిగుట్ట దేవుడు లక్ష్మీనరసింహ స్వామి పేరు మీది. యాదమ్మ అనగా అర్థం చేసుకోవాలి, లక్ష్మీనరసింహ స్వామి అంటున్నారు అమ్మకి. ప్లాన్ వేసుకుందాంలే, కాక ఇప్పుడు ఈ టైంలో చెప్తే మేము తొండ పడిపోయినట్ట. సరే, తొండలు గిండెలు మనకు తెలియదు, చిన్నప్పుడు కట్టి ప్లట్ల తెలిసి ఈ తొండలు గిండెలు మనకు తెలివై. అందరితో పాట పాడిద్దాం. ఎట్లా కాపిరాలు మనం ఎంత చేసినా చింతలు తీరై. ఎట్లా కాపిరాలు కాపిరమంతా కరువుల సంత, జీవితమంతా వతుకుల బంత. ఎట్లా కాపిరాలు మనం ఎంత చేసినా చింతలు తీరై. ఎట్లా కాపిరాలు జీవితమంతా వతుకుల పొంత, జీవితమంతా వతుకుల పొంత. ఎట్లా కాపిరాలు మనం ఎంత చేసినా చింతలు తీరవు. ఎట్లా కాపిరాలు గొర్రె పిల్లల నమ్మి పైకంబు దత చేసి, గొర్రె పిల్లల నమ్మి పైకంబు దత చేసి. దొరభూమి కొనుమంటే గొంటి గోపన్న, దొరగూని కొనుమంటే గొంటి గోపన్న. అద్దు బందులు పెట్టిగా భూమి నా పేర కైదాము రాసి ఎడాయ గోపన్న. ఉక్క పక్కిరిన ఈ భూమిగా నానైతి, ఉక్క పక్కిరిన ఈ భూమిగా నానైతి. దొరభూమి కొనుమంటే గొంటి గోపన్న, దొరభూమి కొనుమంటే గొంటి గోపన్న. పుష్టమెట్టెలు వాయ పెన్లాము పోరాయ కల్మొక్త బంచేనంటి గోపన్న, కల్మొక్త బంచేనంటి గోపన్న. దొరభూమి కొనుమంటే గొంటి గోపన్న. బుక్క పక్కిరిన ఈ భూమిగా నానైతి, బుక్క పక్కిరిన ఈ భూమిగా నానైతి. ఆ భూమి నా పేరగా బాబాయేనా, దొరభూమి కొనుమంటే గొంటి గోపన్న. అద్దు బందులు పెట్టిగా భూమి నా పేర కైదాము రాసి ఎడాయ గోపన్న, కైదాము రాసి ఎడాయ గోపన్న. కల్మొక్త బంచేనంటి గోపన్న. పుష్టమెట్టెలు వాయ పెన్లాము పోరాయ, పుష్టమెట్టెలు వాయ పెన్లాము పోరాయ. కల్మొక్త బంచేనంటి గోపన్న, కల్మొక్త బంచేనంటి గోపన్న. కథ ఎంత పాటలో మేము పేదోళ్ళము భూమి కొనుక్కున్నాము, జ్వర పట్ట చేయక మా భూమి బుక్క పాకిరి మేడక చినుకుంటా పోయినాం. అది దానికి మళ్ళీ చెప్పాలంటే భూమి కొనుక్కున్నాము, ఆయన ఇయ్యలేదు. పైసలు తీసుకున్నాడు, ఆయన ఇయ్యలేదు.
ఇవ్వకుంటే పాకిర్రమై అడక తింటున్నాం అంతే. అయితే మనకి యాదమ్మ గారు మంచి పాట పాడారు అండ్ మంచి భావం కూడా చెప్పారు, పాటకు ఉన్నంత మీనింగ్. కాబట్టి అమ్మకు మంచి గిఫ్ట్ ఇద్దాం. అమ్మ క్లాప్స్. గేమ్స్కి తీసుకెళ్ళిపోదాం. అయితే మన గేమ్ సెటప్ అయితే వచ్చేసింది. రెడీ అమ్మాల గేమ్ ఆడడానికి? గట్టిగా గేమ్ రెడీయా? గేమ్ ఏంటంటే ఇక్కడ ఇట్లా లైన్ గా 5 గ్లాసులు ఉన్నాయి, అక్కడ టబ్ ఉంది. ఈ బాల్ ఇట్లా తీసుకొని ఇట్లా ఊదుకుంటూ తీసుకెళ్ళాలి. ఇలా కింద పడిపోతే వదిలేసాలి, మళ్ళీ ఇంకోటి తీసుకోవాలి, మళ్ళీ ఫస్ట్కి వెళ్ళే రావాలి, మళ్ళీ మధ్యలోకి వెళ్ళొద్దు. డన్. ఇది గేమ్ రూల్. రెడీ, టైం స్టార్ట్ నౌ. కోడల్లో అత్త గెలిచింది, కోడలు ఓడిపోయారు గేమ్ లో. జస్ట్ ఒక్క బాల్ తో, అది కూడా కోడలు 2 వేసారు, అత్త 3 వేసారు. ముచ్చటగా 3 అంటారు కదా, 3 సార్లు 3 వేసారు. ఎందుకో డౌట్ కొడుతుంది, ఇంటికి వెళ్ళాక మళ్ళీ గెలిస్తే ఏమన్నా అంటారా అని చెప్పేసి. లేదు అట్లుండదు, హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా ఉంటారు కదా. ఇంకొక టీం ఉన్నారు, ఆ టీం కూడా పెట్టేద్దాం. ఇంకో అత్త కోడలు రెడీగా ఉన్నారు, మనకి పేర్లు అడదాం. రాజమణి, మీరు అత్త. వీడ అత్తలందరూ చిన్నారి పెళ్లి కూతురులా ఉన్నారు, చిన్నగానే ఉన్నారు. కోడలేమో పెద్దగా ఉన్నారు. మేము పెళ్లి మేమా రొట్టెలు చపాతి అట్లే తింటాం మేము. రొట్టెలు నీకు ఊరికి రాగానే నాటుకోడే గుర్తొస్తుందా? ఊరంటే మినిమం నాటుకోడి లేని మా సముద్రది కదా అంటారు ఎవరికి. రొట్టెలు తిన్న వాళ్ళు గట్టిగా ఉన్నారు, అన్నం తిన్న వాళ్ళు పొట్టిగా ఉన్నారు. ఇందాక టీమ్ లో అయితే అత్త గెలిచిరు, ఇప్పుడు ఇక్కడ కోడలు గెలుస్తారో అత్త గెలుస్తారో చూద్దాం. రాజ్యమని వజ్రమని ఇద్దరు రెడీగా ఉన్నారు అత్త కోడలు అయితే. లెట్స్ స్టార్ట్ అవర్ గేమ్. టైం స్టార్ట్ నౌ. అయ్యా అత్త వేసేసారు ఒకటి. అయితే చూసారు కదా, అత్త కోడల్లో కూడా అత్తనే గెలిచింది. ఇక్కడ కూడా కంటిన్యూస్లీ ఎన్ని బాల్స్ తెలుసా? 1 2 3 4 5 6 గోల్స్ వేసారు అత్త. క్లాప్స్ ఎవ్రీవన్ అత్తకి. వజ్రమణి గారు అయితే 6 గోల్స్ చేశారు. చాలా రికార్డ్ అయితే ఇది ఇక్కడ అందరి దగ్గర కన్నా. కోడలు బాగుండాలని అంత కాంపిటీషన్ మీరే గెలిచేసారు చూడండి. అది చూసారు కదా, ఇలా చక్కగా అయితే ఆడారు అంతా. మనం అంత ఫన్నీగా గేమ్స్ తోటి అయితే గిఫ్ట్ ఇచ్చేద్దాం. భార్గవి ఇచ్చేద్దాం. గేమ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. గేమ్స్ లో అత్త కోడల్లో 2 అత్తలే విన్ అయ్యారు. ఓకే, ఫస్ట్ అత్త వచ్చేసి వజ్రమణి. వజ్రం లాంటి వజ్రమణి గారికి గిఫ్ట్ ఇచ్చేద్దాం. రండి, ఆ దాత్రి దగ్గర నుండి మీకు చిన్న గిఫ్ట్. ఇంకో విన్నర్ వచ్చేసి మనకి జయమ్మ. విజయంగా గెలిచారు. రండి అమ్మ, జయమ్మ గారు. క్లాప్స్. జయమ్మ గారికి గిఫ్ట్. ఇద్దరు ఫస్ట్ ప్రైజ్. అత్త కోడల్లో అత్తలే గెలిచిరు, కోడళ్ళు ఇద్దరు ఓడిపోయారు. ఇలాగే మేము మీ ఊరికి రావాలనుకుంటున్నారా? అయితే మీరు మా ధాత్రి లైఫ్కి వచ్చి కామెంట్ బాక్స్ లో మీ ఊరు, మీ పేరు, మీ నంబర్ మెన్షన్ చేసి ఎంతమంది అయితే మీ ఊరికి వెళ్ళి మాకు మెసేజ్ చేస్తారో కామెంట్ బాక్స్ లో, ఆ ఊరికి మేము సెలెక్ట్ చేసుకొని వస్తాం. ఇలాగే మీతో ఉల్లాసంగా ఆటలాడుతూ పాటలు పాడుతూ మంచి గిఫ్ట్స్ మీకు కూడా అందిస్తాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ధాత్రి లైఫ్.